పీఆర్సీ ఊసేలేదు. ఉద్యోగస్తులకు మన ఓపీఎస్ సిపిఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓపీఎస్ గురించి మాట్లాడరు, పీఆర్సీ గురించి ప్రస్తావనే లేదు. ఒక్క డిఏ ఇస్తామని ఇంకా అదేదో పెద్ద గొప్ప పని చేసినట్టు ఇంకా చెప్పుకుంటా ఉన్నారు. ఇంకా రెండో డిఏ వచ్చే ఏప్రిల్ ఇస్తాడు, అప్పటికి ఇంకో 2 వస్తాయి. ఏడాదికి 2 డిఏలు వస్తాయి ఉద్యోగస్తులకు. నువ్వు కొత్తగా ఇచ్చేది ఏంటి? అప్పటి వరకు ఇంకా 2 వస్తాయి, మళ్ళీ 6 అవుతాయి, 5/6 అవుతాయి. అంటే ఇలా ఉద్యోగస్తులను రాచి రంపాన పెడుతున్నారు. ఉద్యోగస్తులను నిట్ట నిలువున ముంచుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు 100 రోజుల్లో పీఆర్సీ అన్నారు, 500 రోజులైంది కదా నీ గవర్నమెంట్ వచ్చి. ఎందుకు పీఆర్సీ గురించి మాట్లాడరు? కేసీఆర్ గారి ప్రభుత్వం 73% పీఆర్సీ ఇచ్చింది. భారతదేశంలో అత్యధిక పీఆర్సీ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, 73%. ఒకసారి 43, ఒకసారి 30. మరి మీరెందుకు ఇయ్యలే పీఆర్సీ? ఆ రోజు ఇంకా మెరుగైన పీఆర్సీ ఇస్తాం, 100 రోజుల్లో ఇస్తాం, డిఏలు ఇస్తాం, బకాయిలు ఇస్తాం. ఏమైంది? ఆ రోజు అర్రాస్ పాట పాడింది. ఈరోజేమో కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు. 3 కమిటీలు వేసి నువ్వు కొండందవి ఎల్కందవి పట్టినట్టు 3 కమిటీలు వేసి నువ్వు చేసింది ఏంది? ఒక డిఏనా? ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే 3 డిఏలు చెల్లించాలని ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఓపీఎస్ ను తీసుకురావాలని కోరుతున్నాము. తక్షణమే బీఆర్ఎస్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పీఆర్సీని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము 43 ఇచ్చాం, మీరు అంతకంటే ఎక్కువ ఇవ్వండి, ఇస్తామన్నారు కదా. ఇలా ఉద్యోగస్తుల్ని ఏసీబీ కేసులు పెట్టి విజిలెన్స్ దారులతోని రాచి రంపాన పెడుతున్నారు ఉద్యోగస్తులను, భయభ్రాంతులకు లోన్ చేస్తున్నారు ఉద్యోగస్తులను. ఇలా రాష్ట్రంలో అప్పులేని పంచాయతీ సెక్రటరీ లేడు. దుబ్బాకలో ఏ ఊరికైనా పోదాం, ఏ పంచాయతీ సెక్రటరీ కలిగింది. గవర్నమెంట్ నుంచి ₹1 రాక జీతం డబ్బుల నుంచి అప్పు తెచ్చి మిత్తికి తెచ్చి గ్రామ పంచాయతీలు ఇలా పంచాయతీ సెక్రటరీలు నిర్వహిస్తా ఉన్నారు. ఏ పంచాయతీ సెక్రటరీ కన్నా ₹1,00,000, 2 లక్షలు అప్పు. అసలు వాళ్ళకు ₹1 వస్తలేదు గ్రామ పంచాయతీ. ఊళ్ళోనేమో సర్పంచులు లేరు. ప్రజలు ఏమైంది? మోటార్ కాలిపోయింది సంగతి ఏందని సెక్రటరీ మీద పడుతుంది. బుగ్గలు కాలిపోయినాయి, బుగ్గలు ఎప్పుడు వేస్తామని సెక్రటరీని అడుగుతుండ్రు. గ్రామ పంచాయతీలో చూస్తేనేమో 0. ఉద్దర తెచ్చి మితికి తెచ్చి అప్పు తెచ్చి డీజిల్ పోసి నడుపుతున్నారు. సగం గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు మూలగబడ్డాయి. అయితే కొన్ని ఊళ్ళలో 2 రోజులకోసారి నడుపుతున్నారు ట్రాక్టర్, కొన్ని ఊళ్ళలో వారానికి ఒక్కనాడు నడుపుతున్నారు, కొన్ని ఊళ్ళలో దినం తప్పించి నడుపుతున్నారు, కొన్ని ఊళ్ళలో డీజిల్ లేదని సపరేట్గా జాకీలు ఎక్కించి పక్కకు పెట్టారు ట్రాక్టర్లు. కేసీఆర్ ఉన్నప్పుడు పల్లెలకు పట్టం కట్టిండు, పల్లెలను స్వర్గసీమలుగా తయారు చేసిండు. కేసీఆర్ హయాంలో అవార్డులంటే తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా ఈ దేశంలో అవార్డులే లేవు. కాంగ్రెస్ వచ్చింది, అవార్డులకు మంగళం పాడింది, గుండు 0. ఒక్క అవార్డు వస్తలేదు, ఒక్క అవార్డు కూడా దిక్కులేదు. మొత్తం పంచాయత్ సెక్రటరీలు రాష్ట్రంలో 1,00,000 నుంచి 3 లక్షల అప్పుల పాలైపోయారు. బంగారం కుదబెట్టి అప్పులు తెచ్చి పంచాయత్ సెక్రటరీలు ఇలా గ్రామాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ రకంగా చాలా దుర్మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక చిట్ చాట్ అయినట్టుగా వార్త వస్తూ ఉంది. దాని మీద కూడా నేను కామెంట్ చేస్తా. ఆయన ఏదో చిట్ చాట్ పెట్టిండు హైదరాబాద్లో.
ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని మించిపోతున్నాడు. దేంట్లో అబద్ధాలు ఆడుట్లా. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. కానీ నిన్నయాల ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని కూడా మించిపోతున్నట్టు. ఎందుకంటే అబద్ధాలాడి రేవంత్ రెడ్డి సీఎం అయిండు. నేనే ఆయన కంటే తక్కువ అబద్ధాలు ఆడినా అందుకే సీఎం కాలేదు అనుకుంటుండో ఏందో. నేను రేవంత్ రెడ్డిని మించిన అబద్ధాలు ఆడతా అనుకుంటుండే ఈ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అయితే ఆ బ్రాండ్ అంబాసిడర్కు తాత ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి తయారైపోయింది. ఆ గోబల్ సెంట్ ఆయన బతుకుంటే ఉరి పెట్టుకుంటుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చూస్తే తప్ప వీడియో కూడా నన్ను మించిపోయింది అనుకుంటుండే. అట్లా తయారైపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాట్లాడితే అబద్ధాలే. ఇవాళ కూడా మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా స్టే తెచ్చి పనులు ఆపిందే బీఆర్ఎస్ ప్రభుత్వము. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అపెక్స్ కమిటీ ఎజెండాలో పెట్టాలని అపెక్స్ కౌన్సిల్లో ఆ ఎజెండాలో పెట్టించి కేసీఆర్ గారు స్వయంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు, దీన్ని నిలిపివేయాలని అపెక్స్ కౌన్సిల్లో గొంతెత్తి ప్రశ్నించిందే కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబుకు దాసోహం అయిపోయింది. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భార్యాభర్తలు ఇద్దరు పోయి విజయవాడకు పోయి విజయవాడలో చంద్రబాబు గారిని కలిసి బజ్జీలు తినొచ్చిండు. అప్పటి నుంచి నేను కూడా అగనెస్ట్ మాట్లాడతలేడు. కృష్ణా నదీ జలాల్లో 10 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా వాడనంత తక్కువ నీళ్లు వాడింది ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం. కిందికి నీళ్లు వదిలింది. మొత్తం ఆంధ్రాకు దాసోహం చేసి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంటలు ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. క్రాప్ హాలిడే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సంవత్సరం మనకు తాత్కాలిక కేటాయింపుల ప్రకారం ఇచ్చిన నీళ్ల కంటే 65 టీఎంసీల నీళ్లు తక్కువగా వాడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా 65 టీఎంసీలు తక్కువ వాడడం అంటే 6,50,000 ఎకరాలకు పంటకు నీళ్లు ఇవ్వకపోవడమే. ఉన్న హక్కును, ఉన్న తాత్కాలిక కేటాయింపుల్ని కూడా వాడుకోకుండా ఆంధ్రాకు నీళ్లు వదిలింది నువ్వు కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి? దీనికి ఎందుకో సమాధానం చెప్పవు. చెంపలేసుకొని ముక్కు నేలకు రాయి. 65 టీఎంసీల నీళ్లు మన హక్కును వినియోగించుకోలేని చేతగాంతనం నీది, ఫెయిల్యూర్ నీది. ఇవాళ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద నిన్న ప్రెస్ వాళ్ళు అడిగితే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండే ఇంకా ప్రిపేర్ కాలే. వెనకట కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చిండు. అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి అరే మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అంటాడు. ఏది అసెంబ్లీలో మాట్లాడమంటే మైక్ ఇస్తే స్పీకర్ గారు నేను ప్రిపేర్ అయ్యి రాలేదని లేచిపోయింది ఆ రోజు అసెంబ్లీలోకి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గోదావరి బంకచెర్ల మీద ఏమైతుంది అంటే ఇంకా నేను స్టడీ చేయలేదు, స్టడీ చేసి మాట్లాడుతా అంటాడు. నువ్వు నీటిపారుదల శాఖ మంత్రివా ఏంటిది? నువ్వు స్టడీ చేయకుండా ఉంటావు. స్టడీ చేయలేదంటే నువ్వు ఎంత బాధ్యత రహిత్యంగా ఉన్నావు. రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన గోదావరి జలాలకు సంబంధించిన ఇష్యూ మీద స్టడీ చేయలేదని మాట్లాడతారు. నిన్న కేబినెట్లో గోదావరి బంకచెర్ల మీద మాట్లాడతారు. ఏదో గట్టిగా స్పందిస్తారని మేము ఆశించినాం. టైం దొరకలేదట. నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడతారట. పేపర్లలో ఏమొచ్చిందంటే గోదావరి బంకచెర్ల మీద మాట్లాడడానికి టైం దొరకలే, మళ్ళా మీటింగ్లో మాట్లాడతారట. అంటే రాష్ట్రానికి సంబంధించి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా? ఏం మాట్లాడిండ్రు 5 గంటలు? కమిషన్ల గురించో, పర్సంటేజ్ల గురించో, హైకమాండ్కి పంపే మూటల గురించి మాట్లాడుకున్నారా? 400 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా తరలించకపోతుంటే గుడ్లప్పగించుకొని చూస్తారా? సుప్రీంకోర్టుకు పోయి ఆపే బాధ్యత లేదా? కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తేరా?
నీతి ఆయోగ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇంతకంటే ఇంపార్టెంట్ అంశం ఏముంటది? దీని మీద ఎందుకు స్పందించలేదో ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ. 400 టీఎంసీల నీళ్లు ఇవాళ అక్రమంగా అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా, అంతర్రాష్ట్ర అనుమతి లేకుండా, తెలంగాణ అనుమతి లేకుండా, గోదావరి ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ఇవాళ రాత్రికి రాత్రి వాళ్ళు ప్రాజెక్టులు కట్టిపడేస్తున్నారు. దీని మీద ఎందుకు మీరు స్పందిస్తలేరు? అపెక్స్ కమిటీ కౌన్సిల్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు కేంద్ర మంత్రికి లేఖ రాయడం లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉంటున్నారు? చంద్రబాబు నాయుడు అంటే మీకు ఎందుకు లాగులు దడుస్తున్నాయి? చంద్రబాబు నాయుడిని ఎదిరించే దమ్ము సత్తా మీకు లేదా? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పి అడగరా మీరు? ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లరు? ఎందుకు ప్రధానమంత్రిని నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రశ్నించరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ చూస్తా ఉంటే వీళ్ళు బాధ్యత లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు దాసోహం అయిపోయింది. ఇలా మేము ప్రశ్నిస్తున్నాం. 2 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వచ్చింది. చివరికి మేము సుప్రీంకోర్టుకు మేమే వెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేతకాకపోతే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే బనకచెర్లను ఆపుతాం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతామని చెప్పాం. ఇప్పటికి కూడా కట్టుబడి ఉంటాం. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో ఏ అనుమతులు లేకుండా డబ్బులు ఇస్తున్నారు, అడిషనల్ ఎఫ్ఆర్బిఎం ఇస్తున్నారు, 40,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. దున్నపోతు మీద వాన పోసినట్టే పడ్డట్టే ఉన్నది. అంటే లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. లేఖలు కాదు, అయితే ప్రశ్నించండి, నిలదీయండి, లేదంటే అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోండి, ధర్నా చేద్దాం పండి, జంతర్ మంతర్ ఇక్కడ అందరం కలిసి నిలదీయండి, సుప్రీంకోర్టు పోండి. ఎందుకు పోతలేరు? ఇంకేదో మాట్లాడుతున్నాడు. ఇలా కృష్ణా నదిలో మన న్యాయమైన వాటా వాడకుండా కిందికి నీళ్లు వదిలి తెలంగాణ నోళ్లు కొట్టింది మీరు. 65 టీఎంసీల నీళ్లు ఆంధ్రాకు అధికంగా అప్పజెప్పింది మీరు. గోదావరి బనకచెర్ల కడుతుంటే గుడ్లప్పగిచ్చి చేతులు కట్టుకొని చేష్టలుడిగేటట్టు చేస్తున్నది మీరు. ఇవాళ శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ జరుగుతుంటే దాన్ని కూడా నిలువరించలేకపోతున్నది మీరు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను ఆపిచ్చింది. మేము ఆనాడు ఆపిచ్చినాం. ఇవాళ మీరు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేపిస్తున్నారు. ఇవాళ లైనింగ్ పూర్తయితే రోజుకు 90,000 టీఎంసీల నీళ్లు పోతాయి. ఇవాళ తక్షణమే శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను నిలిపివేయించాలి. ట్రిబ్యునల్ దృష్టికి, సిడబ్ల్యూసీ దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అవసరమైతే కోర్టుకు వెళ్లాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ బీజేపీ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మన రాష్ట్ర బీజేపీ పెదవులు విప్పలేదు. ఇదేందో నాకు అర్థమైతలేదు. గోదావరి బనకచెర్ల మీద బీజేపీ పెదవులు ఎందుకు మూసుకుంటున్నది? చీటికి మాటికి ఒంటికాల మీద లేసే బీజేపీ నాయకుల్లారా, బీజేపీ కేంద్ర మంత్రుల్లారా, గోదావరి బనకచెర్ల మీద మీ పెదవులు ఎందుకు మూసుకుంటున్నారు? తెలంగాణ నోరుగొట్టి అక్రమంగా తెలంగాణ నీళ్లను మళ్లించకపోయే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తుంటే ఈ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదు? ఇలా ఈ రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీకి పట్టవా? ఇలా 3 విషయాలు చాలా ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, గోదావరి